ఇటలీ జార్జియా మెలోని ప్రభుత్వం వచ్చాక ఇంతకుముందే అనుకున్నాం లెఫ్టిస్ట్ రైటిస్ట్ తటస్థ ఐడియాలజీ, అందులో ఆవిడ రైటిస్ట్ ఐడియాలజీ నిర్మోహమాటంగా ముందుకెళ్ళేటటువంటి ఆలోచన చేస్తుంది. అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళకి లేదంటే దారుణమైనటువంటి లైంగిక నేరాలకు పాల్పడ్డటువంటి వాళ్ళకి ఉరిశిక్షలు వేయడం లాంటి వాటిని ఎక్కువగా యూరప్ సమాజం హర్షించదు, అంగీకరించదు. దానికి అయ్యో శిక్షలు వేసి వదిలేస్తుంటారు. ఏ శాంతి భద్రతకు సంబంధించి దారుణమైన నేరాలకు పాల్పడ్డటువంటి వాళ్ళ విషయంలో కూడా ఉరిశిక్షలు వేయడానికి చాలా వెనకాడుతుంటారు. ఈ మధ్యకాలంలో ఉరిశిక్షకు బదులుగా కెమికల్ క్యాస్ట్రేషన్ లాంటి పదాలు వచ్చినాయి. అయితే ఇటలీలో జార్జియా మెలోని ప్రభుత్వం రేపిస్టులకి కెమికల్ క్యాస్ట్రేషన్ అన్నటువంటి విషయం ఖచ్చితమని చెప్పి చట్టం చేసి పడేశారు. అంటే అక్కడ మానవ పౌర హక్కుల పేరుతో ఇలాంటి వాటిట్ల మీద విధించేటటువంటి శిక్షలు ఎక్కువ కాలం జైళ్లలో ఉంచే శిక్షలు తప్పించి ప్రాణాలు తీసేటటువంటి శిక్షలు లేకపోతే కఠినమైనటువంటి శిక్షలు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటలీ ఇప్పుడు ఒక కొత్త దారి చూపించింది. రాబోయే రోజుల్లో మిగతా దేశాలు అట్లా వెళ్తాయా లేదా ఈ దేశాన్ని మారుస్తాయా చూడాలి.